వనపర్తి జిల్లాలో రామ్నగర్ కాలనీలో ఆకస్మికంగా కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. సుమారు 300 ఇళ్లను సోదాలు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. పత్రాలు సరిగా లేని నెంబర్ ప్లేట్ లేని కారు, 3 ఆటోలు, 62 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ పాల్గొని అమరవీరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యం నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికై 23 ఏళ్ల చిరుప్రాయంలోనే ప్రాణార్పణ గావించిన అమరవీరుడు షహీద్ భగత్ సింగ్ భాస్కర్ అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పోతిరెడ్డిపల్లిలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చిన జింకపై కుక్కలు వేటాడి దాడి చేశాయి. గమనించిన గ్రామస్తులు కుక్కల బారి నుండి జింకను విడిపించారు. తీవ్రంగా గాయపడిన జింకను స్థానికులు ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో జింక మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. నర్సాపురం నియోజకవర్గం హత్నూరా మండలంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్లమెంటులో ఉన్న 7 నియోజకవర్గాలకు 7 అంబులెన్స్లు సొంత నిధులతో కేటాయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారని బీజేపీ మండల అధ్యక్షుడు నాగాప్రభు గౌడ్ అన్నారు. ఖైరతాబాద్ బీసీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి యువజన కాంగ్రెస్ నాయకుడు మోతే రోహిత్ ముదిరాజ్ ప్రారంభించారు. జై కాంగ్రెస్, జై రాజీవ్ గాంధీ, జై రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఖైరతాబాద్ వందలాది మంది మరణాలకు కారణమైన బెట్టింగ్ యాప్ ప్రమోటర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూజేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. చట్టవిరుద్ధంగా బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ ఎంతో మంది మరణాల కారణమైన యూట్యూబర్లను చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. బాలికను మోసం చేశారంటూ పోలీస్ స్టేషన్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పరిధిలోని భీమవరం గ్రామానికి చెందిన మైనర్ బాలికను గర్భవతిని చేసి పెళ్లికి నిరాకరించి మోసం చేశాడు. యువకుడిని శిక్షించి బాలికకు న్యాయం చేయాలని ఎస్ఐ వెంకటేష్ను కోరారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో శ్రీ కాళభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ములుగు జిల్లా వెంకటాపూర్కు చెందిన కలకోట సంతోష్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం అందుగుల గ్రామంలో రంగనాయక స్వామి నవమి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని అలంకరించి మొదటి రోజు ధ్వజారోహణ, గరుడ, ధ్వజ ప్రతిష్ఠ, పూర్ణాహుతి వంటి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త రామారావు తెలిపారు. మెదక్ జిల్లా సిద్దిపేట హౌసింగ్ బోర్డులోని పంచముఖి హనుమాన్ దేవాలయ కమిటీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని బతుల చంద్రం ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆలయాన్ని సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యులతో జరిగి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో టీడీపీ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి కొండబాల కరుణాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం 2 లక్షల పైన ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జోగుపేట పట్టణంలో జిల్లా ఎస్పీ పంకజ్ ప్రోత్సాహం మేరకు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు సమరయోధుల వర్ధంతి సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలు గ్రామాల ప్రజలు, పోలీసుల బృందం కలిసి దాదాపుగా 75 మంది పాల్గొని మహారక్తదాన శిబిరంను విజయవంతం చేశారని ఎస్ఐ పాండు తెలిపారు. సినీ నిర్మాత మేడికొండ మురళీకృష్ణ కిరాయి మనుషులతో రౌడీజం చేస్తూ సంఘ విద్రోహ శక్తిగా మారాడని ఆందోళన మాజీ శాసనసభ్యుడు చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. జోగిపేటలో సీఐ అనిల్ కుమార్ను ప్రత్యేకంగా కలిశారు. పుల్కల మండలం గొంగులూరులో పల్లె క్రాంతి కుమార్పై జరిగిన హత్యా ప్రయత్న కేసు వివరాలు తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మాదిగలు పోరాడుతున్న ఏబీసీడీ వర్గీకరణను ప్రభుత్వం ఆమోదించడంతో వేడుకలు జరుపుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సవంతో ఒకరికొకరు తినిపించుకున్నారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొంకాపల్లి ఎస్సీ హాస్టల్లో అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. 23 సంవత్సరాల విద్యార్థి దశలో దేశం కొరకు నవ్వుతూ ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ను నేటి యువత విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతిరావు చెప్పారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు దగ్గర పడడంతో ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. టోల్గేట్ నుండి సాక్షి గణపతి ముఖద్వారం వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలో కాంగ్రెస్ నాయకుడు షేక్ అబ్దుల్ ఖదీర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ విజయశాంతి హాజరై నమాజ్ చేశారు. ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమర్ ఫారూక్ మసీద్లో ముస్లిం సోదరులకు బహుజన మేధావి డాక్టర్ వివేక్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసం అంతా భక్తి శ్రద్ధలతో ఖురాన్ పఠిస్తూ సేవా కార్యక్రమాలతో గడుపుతారని వివేక్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి దాదాపు 357 ఎకరాల్లో వేసిన మొక్కజొన్న పంట నేలకు వరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్యబోయినపల్లిలో 177, బ్రాహ్మణపల్లిలో 150, ఇర్విన్ 30, మొత్తం 357 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకు ఒరిగాయి. నష్టపోయిన మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.